నఖములనగా గోళ్ళు, దీదితి అనగా కాంతి. అమ్మవారి గోళ్ళ నుండి మహాకాంతి ప్రసరిస్తుంది. ఆ కాంతితో అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్న జనుల తమోగుణం అనే చీకటి తొలగిపోతుంది. క్రాంతి ప్రసరించగానే చీకటి తొలగిపోతుంది. అమ్మకి నమస్కరించడానికి వచ్చే భక్తులలో ఏ మాత్రమైనా అజ్ఞానం అనే చీకటి మిగిలి ఉంటే అది ఆ తల్లి కాలిగోళ్ళ కాంతితో తొలగిపోతుంది. అమ్మ కాలిగోళ్ళు కోటాను కోట్ల సూర్యుల కాంతిని వెదజల్లుతుంటాయి. ఇవి మామూలు కాంతులు కావు, అజ్ఞానంధకారాన్ని పటాపంచలు చేసేవి. పైకి కనిపించే చీకట్లను సూర్యకాంతి తొలగించగలదు, కానీ మానవులలోని అజ్ఞానం అనే చీకటి పైకి కనిపించదు. జ్ఞానం, అజ్ఞానం వంటివి అనుభవించే గుణాలే కాక కనబడేవి కావు. అజ్ఞానం కంటికి కనిపించకుండా మానవులను సర్వనాశనం చేసే ఒక భయంకరమైన గాఢ తమస్సు. దీని వలన ఇహపరాలు రెండూ తొలగిపోతాయి. అందుకే ఈ చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురు ప్రసరించే దివ్య మార్గంలోకి తీసుకువెళ్ళి మానవులకు ఇహపరాలు అందించే పవిత్ర కాంతి స్వరూపాలు అమ్మవారి పాదాల గోళ్ళు. ఈ గోళ్లకు మనం భక్తితో ప్రణమిల్లాలి. అనగా అమ్మవారి పాదాలపై మన శిరస్సులను పెట్టి నమస్కరించాలి. అమ్మ పాదాలు అందరికీ దొరకవు కదా అనే అనుమానం రావడం సహజం. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, అమ్మవారి పటం పెట్టుకొని చిత్రపటంలోని పాదాలపై తల ఉంచి మొక్కడం. రెండవది, అమ్మవారి పై మంత్రాన్ని జపిస్తూ అమ్మ పాదాలను మనస్సులోనే ఊహిస్తూ మానసికంగా నమస్కరించడం. చాలు, ఈ చర్యతో మానవ జీవితం ధన్యమవుతుంది. జ్ఞాపక శక్తికి చదివింది సరిగ్గా అర్థం కావాలని భావించే వారికి ఈ మంత్రం ఒక వరం. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. రోజు విద్య ప్రారంభానికి ముందు ఈ మంత్రం 11 సార్లు చదివితే చాలు. కొన్ని విద్యలు సరిగ్గా అర్థం కాని వారు, అంటే సబ్జెక్ట్స్, వాటికి చదివే ముందు ఈ మంత్రం 27 సార్లు జపిస్తే ఆ విద్యలు కరతలామలకం అవుతాయి. పిల్లల చేత రోజు 9 సార్లు ఈ మంత్ర జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు. మంత్రం తెలుసుకుందాం. ఓం నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః. ఓం నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః. ఓం నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.